మా తిరుపతి జర్నీని ఎప్పుడు మర్చిపోలేను. టికెట్స్ లేకుండా వెళ్ళాము. సింపుల్ ట్రిప్పే అనుకున్నాము. కానీ రియల్గా జరిగింది మాత్రం షాకింగ్ అండ్ కొన్ని మిరాకిల్స్ అనే చెప్పుకోవాలి. ఆ జర్నీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ #జయలక్ష్మి. ఫైనల్లీ తిరుపతికి అయితే వెళ్ళిపోయాము. మేము కాలినడక ద్వారా వెళ్ళామన్నమాట. ఇవే మొదటి మెట్టు. మేము స్టార్ట్ చేసేసరికి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ చేసాము. సో ఆఫ్టర్నూన్ 12 కల్లా మేము పైకి రీచ్ అయిపోయాము. మొత్తం కిడ్స్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ 3 అవర్స్ పడుతుంది. మాకైతే 2 అవర్స్ పట్టింది. ఇది టఫ్ జర్నీ అనే చెప్పాలండి. కానీ హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళు మాత్రం ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోకండి. అన్ని స్టెప్స్ ఉంటాయి. బై వాక్ అయితే అస్సలు ఉండదు. 50+ ఉన్న వాళ్ళు ఈ వేలో వెళ్ళకపోవడమే మంచిది. మొత్తం టోటల్ స్టెప్ వచ్చి 2388 ఉంటాయండి. ఫినిష్ చేసేసరికి 2 అవర్స్ పట్టింది. అలిపిరి అనేది సిటీలో ఉంది. శ్రీనివాస మెట్లు అనేవి సిటీకి దూరంగా ఉన్నాయి. మేము ఆటో బుక్ చేసుకుని వచ్చాం మళ్ళీ ఇక్కడికి. బట్ తిరుపతి వెళ్ళాక మీ ముందు చిన్న మిస్టేక్ ఏంటంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆఫ్టర్నూన్ 2కి టికెట్స్ ఓపెన్ చేస్తారు. సో మనం 10కే క్యూలో ఉండాలి. ఆ టికెట్ తీసుకుని నడకదారిని వెళ్తే మధ్యలో టికెట్ని చేంజ్ చేస్తారు. మనం నడిచి వచ్చాము అని టికెట్ని క్యూఆర్ స్కాన్ చేస్తుంది అన్నమాట. అలా టికెట్ ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. సో తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందేమో నాకు తెలియదు. కానీ కాలినడకని వెళ్ళే వారికి మధ్యలో టికెట్స్ ఇస్తారని మేము మిస్టేక్ చేసి వెళ్ళిపోయాము. మాకైతే టికెట్స్ లేవు. ఫైనల్లీ మా నడక పూర్తి చేసుకుని మేము పైకి వెళ్ళేసరికి సర్ప్రైజ్, మాకు రూమ్ కూడా లేదు. సరేలే అని రూమ్ కోసం బ్యాట్ మొదలు పెట్టాం. అన్నీ తిరిగాము. అన్ని మండపాలు, చాలా మండపాలు కూడా ఉన్నాయి. అన్ని రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ అన్నీ తిరిగాము. బట్ నో రూమ్. బట్ 99% రూమ్స్ అన్నీ పెళ్ళాడు బికాజ్ ఆఫ్ సాటర్డే. అందుకోసం పక్కన పాప, ఇంక కలిసిపోయిన మా హస్బెండ్, లగేజ్తో మా బ్రదరు, ఇంక మా అందరికీ ఆకలేసి శ్రీ తరిగొండ వెంగమాంబ గారి అన్నప్రసాదానికి వెళ్ళి కడుపు నిండా తినేసి వస్తుంటే ఇంకా దేవుడి మీద భారం వేసి సరేలేను ఒక హోటల్లో కనిపిస్తే అక్కడికి వెళ్ళాము. అక్కడ మేనేజర్ అన్నారు, మీరు చాలా లక్కీ అండి, ఒక్క రూమ్ మాత్రం అవైలబుల్గా ఉంది అని. అప్పుడు నిజంగా మెరాకిల్ అనిపించిందండి. మా అందరి మొహంలో స్మైల్ వచ్చింది. ఫైనల్లీ రూమ్కి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ ఏంటి, దర్శనం. సో దర్శనం కూడా మన దగ్గర టికెట్స్ లేవు. సో డెఫినెట్గా ఫ్రీ దర్శనానికే వెళ్ళాలి. సో మేము ఫ్రైడే మార్నింగ్ వాక్ చేసాము. సో ఈవినింగ్ నైట్కి దర్శనానికి వెళ్ళాము. బట్ ఆ రోజు ఏం జరిగిందంటే చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల ఆ రోజు నైట్ మొత్తం దర్శనాన్ని బ్లాక్ చేసేసారు తిరుపతి వాళ్ళు. ఇంకా ఫ్రైడే నైట్ దర్శనానికి పంపించలేదు. సో మేము చాలాసేపు వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 1 వరకు 2 వరకు వెయిట్ చేసాము కానీ పంపించట్లేదు. ఇంకా పాప ఇబ్బంది పడుతుందని చెప్పి మేము ఇంకా రూమ్కి వచ్చేసాం. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ 7 o'clockకి మేము దర్శనానికి వెళ్ళాము. 7కి క్యూ లైన్లో నుంచుంటే దర్శనానికి నైట్ 11 అయిందండి. ఆల్మోస్ట్ 15 to 16 అవర్స్ పట్టింది దర్శనానికి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మాకు మాత్రం 8 అవర్స్కే దర్శనం అయ్యింది. మేము అదే లైన్లో ఉన్నాము, అదే క్యూలో ఉన్నాము. బట్ ఆ మెరాకిల్ ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ ట్రిప్లో ఈ దర్శనం వేలో చాలామందిని చూశాను. స్ట్రేంజర్స్ని, హెల్పర్స్ని చూశాను. హెల్ప్ చేసిన వాళ్ళని కూడా చూశాను. ఈ ట్రిప్లో దేవుడి దర్శనం కన్నా మనుషులు మానవత్వంలో కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు చూసారా, అలాంటి దర్శనం కూడా చూశాను నేను. మనకి పేషెన్స్ ఉంటే అదృష్టం అలా అప్పుడప్పుడు లాక్ చేస్తుంది మనల్ని అంటారు. దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు కానీ వదిలేతే వెళ్ళిపోడు కదా. సో నాకు కొన్ని మెరాకిల్స్, కొన్ని షాకింగ్స్. సో ఫైనల్లీ నాకు దర్శనం 11కి అయ్యి 12 కల్లా రూమ్కి వచ్చి పడుకున్నాం మేము. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఒకటేనండి, వితౌట్ దర్శనం టికెట్స్ కానీ రూమ్ బుకింగ్ టికెట్స్ కానీ లేకుండా వెళ్ళొద్దు అని చెప్తాను. అవన్నీ ముందే ప్లాన్ చేసుకునే వెళ్ళండి. ఈ విషయం మాత్రం మరీ చెప్తున్నాను. స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక విషయం అండి, దర్శనం జరగక ముందు వరకు మేము ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ ప్లేస్ యొక్క అట్మాస్ఫియర్ కానీ మేము అసలు ఎంజాయ్ చేయలేకపోయాము. వన్స్ మాకు ఎప్పుడైతే దర్శనం అయిపోయిందో ఆ నెక్స్ట్ డే మాత్రం చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్ని ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాతే చాలా పీస్ఫుల్గా, చాలా అనుభవంగా అనిపించింది. చాలా బాగా నచ్చింది కూడా. మాకు 8 అవర్స్లో దర్శనం ఎలా జరిగింది, సో దర్శనం టికెట్తోనే జరిగిందా అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పాను కదా. సో మేము సాటర్డే మార్నింగ్ 7 o'clockకి ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. సో మాకు 1 o'clockకి టికెట్ ఇచ్చారు. దర్శనం టికెట్ 1 o'clockకి ఇచ్చారు.
ఆ టికెట్లో మాకు దర్శనం టైమింగ్ సండే మార్నింగ్ 6 o'clock ఇచ్చారు. సో అప్పుడు మాకేమీ అర్థం కాలేదు. అంటే 24 hours కంపార్ట్మెంట్స్లోనే ఉండిపోవాలి. సో ఇంత టైం పడుతుంది ఫ్రీ దర్శనానికి అని అనుకున్నాం. ఈ టీటీడీ వాళ్ళు అందులో కూడా మనకి మంచి సౌకర్యమే కల్పించారు. అదేంటంటే ఆ టికెట్కి రీఎంట్రీ పాస్ అనేది ఉంటుంది. రీఎంట్రీ పాస్ అంటే మేమేం చేసామంటే 1 o'clockకి టికెట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి భోజనం చేసి ఫ్రెష్ అయ్యి కొంచెం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము మళ్ళీ నైట్ 8:30 8:45కి కంపార్ట్మెంట్కి వచ్చాం. కంపార్ట్మెంట్ మీన్స్ మనకు ఆ టికెట్ మీద రాస్తారు. అక్కడ చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మనం ఏ కంపార్ట్మెంట్కి వెళ్ళాలో దాంట్లో రాస్తారు. సో దాంట్లోనే మనం ఎన్ని అవర్స్ అయినా దాంట్లోనే స్టే చేపిస్తారు. సో మేము మాకు ఇచ్చిన కంపార్ట్మెంట్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో మేము దాంట్లోకి 8:30 9 నైట్కి వెళ్ళిపోయాం. ఆ వెళ్ళేసరికండి మార్నింగ్ 7కి ఎవరైతే మాతో జర్నీ స్టార్ట్ చేశారో సర్వదర్శనానికి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మేమైతే షాక్ అయిపోయాం. మేము అది నమ్మలేదు అసలు. అలా రీఎంట్రీ టికెట్ని నమ్మలేదు. అంటే అందరికీ దర్శనం అయిపోతుంది, సో మాకు రీఎంట్రీ ఇచ్చినా లేట్గా అవుతుంది దర్శనం అనుకున్నాం తప్ప, సో వాళ్ళతో పాటే మాకు దర్శనం అవుతుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. అలా 8:45కి వెళ్ళేసరికి రేపు మధ్యాహ్నం ఎప్పుడో వస్తాము దర్శనం నుంచి బయటికి అని చెప్పేసి పాప మా హస్బెండ్ మా పాపకి స్నాక్స్ ఇవన్నీ దుప్పటితో సహా తీసుకుని వెళ్ళాం మేము బ్యాగ్లో. కానీ వాళ్ళందరినీ అడిగాను నేను, మీరు ఎందుకు వెళ్ళలేదు బయటికి అంటే కొంచెంమంది తెలియదు అని చెప్పారు, కొంచెంమంది భయం వేసి వెళ్ళలేదు, దర్శనానికి పంపించేస్తారేమో అని చెప్పేసి చెప్పారు. కొంచెంమందికి అయితే అసలు ఇలాంటి ఫెసిలిటీ ఉందని తెలియదు, ఒకవేళ ఉన్నా ఎలా ఉంటుందో తెలీదు. యాక్చువల్గా మాకు కూడా తెలీదు, మేము డేర్ చేసి వెళ్ళాము బై లక్ మాకంతే. అయితే మేము 9:45కి వెళ్ళేసరికి 10కి ఆ రూమ్ని వదిలేశారు, ఆ కంపార్ట్మెంట్ లాక్ వదిలేశారు. సో మాకు 11కి దర్శనం అయిపోయింది. సో 12 కల్లా మేము రూమ్కి వచ్చేసాం. సో ఫైనల్గా మాకు దర్శనం కూడా అయిపోయింది. ఇంకా చాలా ఫాస్ట్గానే అయిందని చెప్పుకోవాలండి. అసలు ఇంత ఫ్రీ దర్శనం కూడా ఇంత ఫ్లెక్సిబిలిటీ నేనైతే చూడలేదు. ఈ మెరకిల్ జరగడానికి మాత్రం అక్కడ ఉన్న హెల్పర్సే కారణం అండి. ఆ కంపార్ట్మెంట్ దగ్గర ఒక ఆయన చెప్పాడు, మీరు ఈ టైంకి రండి, సో ఇంచుమించు ఈ టైంలో రండి, మీకు కంపార్ట్మెంట్ వదిలేస్తారు, సో మీకు తొందరగానే అయిపోతుంది అని చెప్పేసి నిజంగా ఆయనకు థ్యాంక్ యూ చెప్పాలండి. అంటే చెప్పాను కదా, అక్కడ నిజంగా చాలామంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 8.5 అవర్స్లోనే మాకు ఫ్రీ దర్శనం అయ్యింది. సో ఎవరికైనా సరే ఈ రీఎంట్రీ టికెట్ గురించి కొంచెంమందికి తెలిసి ఉంటుంది, కొంచెంమందికి తెలియకపో ఉండొచ్చు. బట్ ఈ ఒక్క ఫెసిలిటీ మాత్రం ఎవరికైనా తిరుపతి వెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో దిస్ ఈజ్ మై జర్నీ అండి. సో మేము సండే నైట్ బయలుదేరిపోయాము. సో మండే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో ఫైనల్గా ఒక 2-3 విషయాలు అయితే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. వితౌట్ రూమ్ బుకింగ్ కానీ దర్శనం టికెట్ కానీ లేకుండా వెళ్ళొద్దు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే, లేదు మేము ఖచ్చితంగా వెళ్ళాలి రూమ్ లేదు అనుకుంటే మాత్రం తిరుపతిలో దిగిన వెంటనే భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ ఇస్తారు ఆఫ్టర్నూన్ 2 o'clockకి. ఆ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళండి. దర్శనం టికెట్ ఉంటే కొన్ని చోట్ల రూమ్ కూడా దొరుకుతుంది. లేదు రూమ్ లేకుండా కూడా సర్వే అవ్వగలను అనుకుంటే కనుక అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ దగ్గర లాకర్లో లగేజ్ పెట్టేసుకుని మీరు షై లేదు పర్లేదు కంఫర్టబుల్ లేదు అనుకుంటే బాత్రూమ్ యూజ్ చేసుకుని మీరు సర్వే అయిపోగలరు. ఎందుకంటే మంచిగానే డెవలప్ చేశారు, వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా. ఒక సామాన్యుడు అక్కడికి ఒక్కరోజు వెళ్ళి దర్శనం చేసుకుని రాగలంత ఫెసిలిటీ ఇచ్చారు వాళ్ళు. బట్ దర్శనం టికెట్ అయితే మాత్రం కంపల్సరీ. ఇంకొకటి, ఈ రీఎంట్రీ టికెట్ మాత్రం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి. ఎక్కువసేపు ఆ కంపార్ట్మెంట్లో కూర్చోకుండా ఉంటారు. వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పండి, ఆ కంపార్ట్మెంట్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగమనండి. చిన్న ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుని మళ్ళీ రీఎంట్రీ అనేది 1 hour ముందే 1 hour ముందే అక్కడికి వచ్చేలా చూడండి. సో ఇది బెస్ట్ ఆప్షన్. బట్ అందరూ అన్నారు నన్ను, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పటికీ 3-4 times ఈ తిరుపతి ట్రిప్ క్యాన్సిల్ అవుతూ వచ్చింది. సో అందరూ అన్నారు, ఆ శ్రీనివాసుడిని నువ్వు చూడడం కాదు, నిన్ను శ్రీనివాసుడు చూడాలనుకోవాలి, అప్పుడే నువ్వు వెళ్ళగలవు అని. సో ఆ గోవిందుడికి నన్ను ఇప్పుడు చూడాలనిపించిందేమో, ఇలా చూడాలనిపించిందేమో. నేను ఇప్పటికైతే వెళ్ళగలిగాను. సో ఈ జర్నీలో మాత్రం నేను చాలా నేర్చుకున్నానండి, చాలా చూశాను. అంటే ఎప్పుడు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చేస్తే మనకేం తెలీదు, కానీ ఇలాంటివి కూడా కొన్నిసార్లు మనకు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయని మాత్రం నాకు అర్థమైంది. సో ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే
వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ. మీ #జయలక్ష్మి.